నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కవిత బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకురాలు హెల్త్ కండిషన్ బాగోకపోవడంతో వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచినప్పటి నుండి కవితకు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కవిత స్త్రీ గైనిక్ సమస్యలతో పాటు అధిక జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. జైల్లో ఉన్న సమయంలో ఆమెకు ఎయిమ్స్ వైద్యులు ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం ఆమె బెయిల్ వచ్చిన తర్వాత పూర్తిగా చెకప్ చేయించుకోవడంతో పాటు పలు టెస్టులు చేయించుకునేందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన తర్వాత హెల్త్ కండిషన్ బాగోకపోవడంతో వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. సోమవారం అడ్మిట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు డాక్టర్లు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచినప్పటి నుండి కవితకు అనేక హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు బాధపడుతున్నారు. జై హింద్, జై భారత్.